జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే. చక్షుషే జగతాం కర్మ సాక్షిణే తేజసాం నిధే మూర్తిత్రయ స్వరూపాయ మార్తండాయ నమో నమః. సర్వ జగమ్ములకు చక్షు వంటి వాడును, సర్వ కర్మలకు సాక్షియును, తేజస్సులకు నిధియును, మూర్తిత్రయ స్వరూపుడు అగు మార్తాండునికి అనగా సూర్య భగవానునికి నమస్కారం చేస్తూ ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు జూలై నెలలో వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు చెప్తూ ఉన్నాను. జూలై 17 వరకు రవి 2వ స్థానంలోనూ, 18 నుంచి 31 వరకు 3వ స్థానంలోనూ సంచారం చేస్తున్నాడు. వృషభ రాశి వారికి మొదటి 17 రోజులు ద్వితీయంలో సంచారం వల్ల కొంచెం అననుకూల ఫలితాలు, దాని తర్వాత తృతీయ సంచారం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి. తృతీయంలో ఇతరుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఇది విక్రమ భావం కాబట్టి ఇంతకుముందు ఉన్న భయాలన్నీ కూడా తొలగిపోతాయి. శంకలు అనుమానాలు కూడా అన్నీ తొలగిపోతాయి. సోదరులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. వారితో ఇంతకుముందు ఉన్న గొడవలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే ఇవన్నీ కూడా తృతీయ భావంలో సంచరించే శుభ ఫలితాలు మాత్రమే చెప్తున్నాను మీకు. ఆ దగ్గరి ప్రయాణాలు చేస్తారు, దాని ద్వారా లాభాలు కూడా పొందుతారు. ఇక ద్వితీయంలో అంటే మొదటి 17 రోజులు ద్వితీయ స్థానంలో సంచరించడం వల్ల కొంచెం ధనానికి ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. కుటుంబంలో కొంచెం గొడవలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. రవి అంటే కొంచెం కఠినంగా స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడే మనిషి కాబట్టి ద్వితీయం అంటే వాక్ స్థానం. ఈ కఠినంగా మాట్లాడడం వల్ల ఇతరుల యొక్క మనసును దోచుకోవడం ఉండదు. అంటే ఇతరులతో మంచి సంబంధాలు ఉండకపోవడం వల్ల వారి యొక్క సహాయాన్ని పొందలేడు. తద్వారా కొంచెం ధనానికి ఇబ్బందులు అవుతాయి. ఆదాయం అనేది కూడా కొంచెం తగ్గిపోయే అవకాశాలు అనేవి ఉన్నాయి. ఇక కుజుడు యొక్క ఫలితాలు. కుజుడు వృషభ రాశి వారికి 4వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. 4వ స్థానంలో సంచరించడం వల్ల కొంత చెడు ఫలితాలే కలుగుతాయని చెప్పవచ్చు. అవి ఏమిటంటే విద్యలో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి, గృహంలో చికాకులు, ప్రయాణాల్లో కొంచెం ఇబ్బందులు కలుగుతాయి, తల్లితో మనస్పర్ధలు ఏర్పడతాయి, తల్లికి అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి, బంధువులతో గొడవలు జరుగుతాయి, స్నేహితులు ఎలాంటి సహకారాన్ని వాళ్ళు అందించరు, ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా కూడా వారికి విజయం అనేది లభించడం అతి కష్టంగానే ఉంటుంది. ఈ సందర్భంలో సరైన ఆహారం అంటే ఇష్టమైన ఆహారం కూడా లభించకపోవచ్చు. దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. బుధుడు జూలై నెలలో వృషభ రాశి వారికి 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది కూడా బుధుడికి అశుభ స్థానమే. ఇందులో సంచారం వల్ల కొంచెం అనుకోని భయాలు కలగడం, ప్రయాణాల్లో ఇబ్బందులు కలగడం, జనాల యొక్క సహకారం అనేది లభించకపోవడము, దగ్గర బంధువులతో కొంచెం గొడవలు జరగడము, సోదరులతో ఆస్తిపాస్తుల విషయంలో గొడవలు జరగడము, విద్యలో ఆటంకాలు, శారీరక బలం క్షీణించడము, అంటే కొంచెం రోగాల బారిన పడడం లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత గురుడు, వృషభ రాశి వారి గురుడు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు. ద్వితీయ స్థానంలో సంచరించే గురుడు శుభఫల దాత, శుభ ఫలాలనే ఇస్తాడు. అంటే ఈయన ధనకారకుడు కాబట్టి ద్వితీయం అనేది ధనస్థానం కాబట్టి ద్వితీయంలో సంచరించే గురుడు మంచి ధన సంపాదన ఇస్తాడు. అంటే గతంలో కంటే ఇప్పుడు ధనం అనేది వారి చేతిలో నిల్వ ఉంటుంది. అది వ్యాపారం ద్వారా కానివ్వండి, వృత్తుల ద్వారా కానీ
కానీ ఉద్యోగం ద్వారా కానీ ఆదాయం అనేది కొంచెం పెరుగుతుంది. మంచి స్వభావం ఉంటుంది, మంచి ఆలోచనలు చేస్తారు. సౌమ్యంగా మాట్లాడడం ద్వారా ఇతరులతో మంచి భావన అనేది ఉంటుంది. అమ్మడం కొనడం అంటే వ్యాపార మూలకంగా వీరికి ధనం ఉంటుంది. మంచి మాటలతో ఇతరుల్ని ఆకట్టుకుంటారు. మంచి విద్య అనేది లభిస్తుంది, అంటే కొత్త విషయాలు కూడా తెలుసుకుంటారు. మానసిక స్థిరత్వం అనేది కూడా ఏర్పడుతుంది. ఇతరులతో సన్నిహిత సంబంధాలు అనేవి ఏర్పడుతుంది. సజ్జన సాంగత్యం అంటే మంచి వాళ్లతో స్నేహం అనేది వీరికి లభిస్తూ ఉంటుంది. దాని తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు. శుక్రుడు వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు. అంటే వృషభం అనేది శుక్రుడి స్వక్షేత్రం కాబట్టి ఆ జన్మరాశిలోనే శుక్రుడు సంచరిస్తున్నాడు కాబట్టి శుభ ఫలితాలే కలుగుతాయి. అంటే వ్యాధులు అనేవి తగ్గిపోతాయి. అన్ని సుఖాలని అంటే అక్కడ మొదటి స్థానంలో ఉన్నన్ని రోజులు కూడా శుభ ఫలితాలని పొందుతారు. మంచి యాత్రలు చేస్తారు, మంచి లగ్జరీ లైఫ్ అనేది అనుభవిస్తారు, మంచి విలువైన వస్తువులు కొంటారు, మంచి యాత్రా స్థలాలను విహార స్థలాలను సందర్శిస్తారు. బంగారం కానీ వెండి కానీ స్త్రీలకు సంబంధించిన వస్త్రాలు, వాళ్ళ ఆ బిజినెస్ చేసే వాళ్ళకి మంచి శుభ ఫలితాలు ఉంటాయని కూడా చెప్పవచ్చు. వేదాంత ధోరణి కూడా ఉంటుంది. ఆరోగ్యం అంటే చాలా బాగుంటుంది. ఇతరుల చేత గౌరవించబడతారు. అనుకున్న పనులన్నీ కూడా సాధిస్తారు. తలచిన కార్యాలు పూర్తి చేయాలనే పట్టుదలతో అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు. శరీరంలో మంచి ముఖ వర్చస్సు అనేది ఉంటుంది. దాని తర్వాత శని యొక్క ఫలితాలు. వృషభ రాశి వారికి శని లాభస్థానంలో సంచరిస్తున్నాడు. శని కర్మకారకుడు. ఎవరి జాతకంలోనైనా శని శుభస్థానంలో ఉంటేనే వాళ్ళు వృత్తుల్లో కానీ వ్యాపారంలో కానీ రాణిస్తారు. అంటే కష్టపడి అన్నీ కూడా సమకూర్చుకుంటూ ఉంటారు. 11వ స్థానంలో శని సంచారం వల్ల తమ వృత్తులలో అభివృద్ధిని సాధిస్తారు. ధనార్జనలో పటుత్వాన్ని సాధిస్తారు. కష్టపడి కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటారు. శ్రీధనం కూడా వీరికి లభిస్తుంది. పూర్వీకుల నుంచి ఆస్తి కూడా వీరికి కలిసి వచ్చే అవకాశం అనేది ఉంది. అనేక విధాలుగా లాభాలు కూడా ఉంటాయి. దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు. రాహు వృషభ రాశి వారికి దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. రవిలాగానే రాహుకేతువులు 10వ స్థానంలో ఉంటే మంచి శుభ ఫలితాలను ఇస్తారు. అంటే వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ప్రభుత్వం మూలకంగా వాళ్ళకి రావాల్సిన పథకాలు కానీ ధనం కానీ వారికి లభిస్తుంది. శరీర బలం అనేది పెరుగుతుంది. ప్రభుత్వంతో చేసే పనులు ఏమన్నా ఉంటే రాజకార్యాలన్నీ కూడా ఫలిస్తాయి. పట్టుదలతో జరగదు అన్న పనులు కూడా వీరు పూర్తి చేసుకుంటారు. వృత్తులు వ్యాపారాలలో రాణిస్తారు. వివిధ రకాలైన పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. దాని తర్వాత కేతువు యొక్క ఫలితాలు. వృషభ రాశి వారికి కేతువు చతుర్థంలో సంచరిస్తున్నాడు. చతుర్థంలో సంచరించే కేతువు పాప ఫలదాత. చతుర్థంలో సంచరించే కేతు వల్ల విద్యలో ఆటంకాలు ఉంటాయి. గృహంలో కొన్ని చికాకులు బాధలు అనేవి ఉంటాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు ఉండవచ్చు. పనులలో ఆటంకాలు కూడా ఏర్పడతాయి. నిధి నిక్షేపాల గురించి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు, కానీ వారికి అవేవి కూడా ఫలించవు. మంచి ఈ దశలో చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఏవి కూడా ఆహారం కూడా లభించదు. అన్నీ కూడా ఆటంకాలే ఏర్పడుతూ ఉంటాయి. విద్యలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. గృహ నిర్మాణ పనులు కూడా ఏవి జరగవు. శుభకార్యాలు కూడా ఏవి జరగవు. మరియు భూమి కొనుగోలు చేయాలనుకుంటే వాళ్ళు అనుకున్న స్థలాలు అన్నవి దొరకపోవచ్చు. దేశమన్న ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే
కేతవి అనమాట. ఇప్పుడు నేను ఈ వీడియోలో 9 రాసుల వారి యొక్క పరిహారాల గురించి చెప్తున్నాను, అంటే రెమెడీస్ గురించి చెప్తున్నాను. ముఖ్యంగా సూర్యుడు జయానికి అభివృద్ధికి కారకుడు, అంటే సక్సెస్ కావాలి, డెవలప్మెంట్ కావాలి, అంటే ఎక్కడ వేసిన బొంగలు అక్కడే ఉంది. మాకు జయం కావాలి, అనుకున్న పనులు కావాలి, చేసే పనులు వృత్తులలో కూడా అభివృద్ధి అనేది సాధించాలి అంటే రవికి సంబంధించిన పరిహార మార్గాలు చేసుకోవాలి. అవి ఏంటంటే ఆదిత్య హృదయ పారాయణము, లేకపోతే రుద్రాభిషేకము, సూర్య దేవాలయ దర్శనము చేసుకోవాలి. అంటే మేము చదువుకోలేమండి, ఇంకా ఏమైనా పరిహారాలు ఉంటాయా అంటే రాగి వస్తువులు కానీ, లవంగం కానీ, దాల్చిన చెక్క కానీ, కేసరి, అల్లము, యాలకులు, మిరియాలు, గోధుమలు, అంటే గోధుమలు హోమంలో వాడవచ్చు లేదా దానంగా ఇవ్వచ్చు. ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే రవి భగవాన్ యొక్క అనుగ్రహం వల్ల మీ పనుల్లో జయం కలుగుతుంది, డెవలప్మెంట్ కూడా ఉంటుంది. తర్వాత గ్రహం చంద్రుడు. చంద్రుడు యొక్క ముఖ్య కారకత్వం ఏంటంటే మోసం, అంటే మోసపోవడం, నష్టం, మార్పులు, ప్రయాణము, మనసు ప్రశాంతంగా ఉండడం. అంటే చంద్రమా మనసో జాత అంటారు కదా, అంటే మనసుకు కారకుడు చంద్రుడు. అంటే మానసిక ప్రశాంతత ఉండడానికి, ప్రయాణాలు చేసినా కూడా సుఖవంతమైన ప్రయాణాలు కావడానికి, ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడానికి, చంద్రుడికి సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి, అంటే వ్యవసాయ రంగము, పాలు, దాని ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, రసాయన వస్తువులు, నూనె వ్యాపారము, కిరాణా కొట్టు, బేకరీ, పశుగ్రాసము, ప్రయాణము, సముద్ర ఉత్పాదిత వస్తువులు, జ్యోతిష్కులు, కంపౌండర్లు, నావికులు, చాకలి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇందులోకి వస్తారు. అంటే వారి వృత్తులలో మంచి అభివృద్ధిని సాధించడానికి ఏం చేయాలంటే పార్వతీదేవి యొక్క ఉపాసన కానీ, లలితాదేవి ఉపాసన కానీ, సౌందర్య లహరి అనే మంత్రాన్ని కానీ, శ్రీ లలితా అర్చన కానీ చేసుకున్న, తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించిన చాలా మంచిది. ఇంకా ఉపకరణాలు ఏంటంటే ఉప్పును కానీ, ఉప్పు, బియ్యము, పాలు, పెరుగు అన్నం, దద్దోజనం, వెండి కానీ, ఈ బియ్యం అనేది దానం చేయవచ్చు లేదా హోమంలో కూడా వాడవచ్చు. ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే చంద్రుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు. దాని తర్వాత కుజుడు ముఖ్యమైన కారకత్వం ఏంటంటే కోపం, కలహాలు, అహంకారము ఉంటుంది. అంటే స్త్రీలకు వివాహ కారకుడు ఎవరంటే కుజుడు. పురుషులకైతే శుక్రుని చూస్తారు, స్త్రీలకైతే కుజుడిని చూస్తారు. అయితే ఈ కోపం తగ్గడానికి, గొడవ పెట్టుకునే ఆ నేచర్ అనేది, ఆ స్వభావాన్ని పోవడానికి, అహంకారం లేకుండా ఉండడానికి ఏం చేయాలి అంటే కుజుడికి సంబంధించిన పరిహార మార్గం ఏంటంటే అంగారకుని గుడికి వెళ్ళడం, కుమారస్వామి గుడికి వెళ్ళడం, అంటే సుబ్రహ్మణ్య స్వామి, స్కంద పురాణం చదువుకోవడము, వెల్లుల్లిపాయ అనేవి దానం చేయడము, ఉల్లిపాయ, ఎర్ర మిరపకాయలు, రాగి లోహము, ఎర్రపప్పు, అంటే వాటికి సంబంధించిన పురాణాలు కూడా ఉన్నాయి, అది మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం. రాగి లోహము, ఎర్రపప్పును హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వచ్చు. దాని తర్వాత అంటే ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే కుజుడి యొక్క అనుగ్రహం వల్ల కోపం అనేది తగ్గుతుంది, కలహాల జోలికి వెళ్ళరు, స్త్రీలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది, వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. దాని తర్వాత బుధుడి యొక్క ఫలితాలు. ముఖ్యంగా బుధుడు ముఖ్య కారకుడు ఏంటంటే విద్యకు, స్నేహానికి, వ్యాపారానికి కారకుడు బుధుడు. అయితే మంచి విద్య లభించాలి, మంచి స్నేహితులు లభించాలి, వ్యాపారాలు అనుకూలంగా సాగాలి అంటే బుధుడికి సంబంధించిన ఏ పరిహారాలు చేసుకోవాలంటే శ్రీకృష్ణుని దేవాలయం సందర్శించడం, శ్రీమన్నారాయణుని దేవాలయానికి వెళ్ళడం, నారాయణ మంత్రాన్ని చదువుకోవడం, అంటే విష్ణు సహస్రనామ పారాయణము, తర్వాత పెసలు దానం చేయడం, పంచలోహాలు దానం చేయడం,
ఇక పెసలు హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా చేయవచ్చు. ఇలా చేసినట్టయితే మంచి ఉన్నతమైన విద్య లభిస్తుంది, మంచి స్నేహితులు లభిస్తారు, వ్యాపారంలో లాభాలు అనేవి ఉంటాయి. దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు. గురుడు యొక్క ముఖ్య కారకుడు ఏమంటే జీవకారకుడు. పురుషులకి జీవకారకుడు అంటే మంచి భాగ్యము, జీవితం ఏ ఇబ్బందులు లేకుండా జరగాలి అని అంటే, ఏ కష్టాలు లేకుండా జీవితాంతం మంచిగా సుఖాలు ఉండాలి అంటే దానికి ఏం చేయాలంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళండి. ఏదైనా దేవాలయం అంటే దక్షిణామూర్తి కానీ ఆలయానికి వెళ్ళండి, గురు స్తోత్రాన్ని చదువుకోండి. మీ గురుదేవులు మీకు ఇష్టమైన గురువులు కానీ, మీ విద్య నేర్పించిన గురువులకు కానీ మీకు తోచినది దానం చేయండి. టెంకాయ దానం చేయండి, లేకపోతే వక్కలు, తేనె, నెయ్యి, బంగారము, శనగలు దానం చేయండి. ఈ శనగలు హోమంలో వాడవచ్చు లేదా ధనంగా కూడా ఇస్తే నిరంతరం కూడా ఈ ఈ పరిహారాలు ఎప్పుడు చేస్తూ ఉండాలి. గురువుకు సంబంధించిన చేసినట్లయితే అనుకోకుండా సంఘటనలు ఏమీ జరగకుండా మీ జీవితం అనేది సాఫీగా చాలా సంతోషంగా సాగిపోతూ ఉంటుంది. దాని తర్వాత శుక్రుడు ముఖ్యంగా భార్యకు, వివాహానికి, సంపదలకు, ధనానికి ఈ శుక్రుడు కారకుడు. మంచి భార్యాభర్తల మధ్య మంచి అనురాగం ఉండాలన్నా, వివాహం అయిన తర్వాత వారిద్దరు కూడా మంచిగా ఉండాలన్నా, సంపదలు పెరగాలన్నా, ధనం లభించాలి అన్నా కూడా ఏం చేసుకోవాలంటే లక్ష్మీ మందిరానికి వెళ్ళండి, అంటే అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళండి. తర్వాత శ్రీరంగం దర్శించండి, శ్రీ స్తోత్రాన్ని చదువుకోండి. తర్వాత చక్కెర, అలచందలు, పసుపు, బంగారం అనేది దానం చేయండి. అలచందలను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు. ఇలా చేసుకున్నట్టయితే వివాహం కాని వారికి మంచి భార్య అనేది లభిస్తుంది. వివాహం తర్వాత కూడా చాలా బాగా ఉంటుంది, సంపదలు అనేవి పెరుగుతాయి, ధన సంపాదన కూడా చాలా బాగుంటుంది. దాని తర్వాత శని యొక్క ముఖ్యమైన కారకత్వం ఏంటంటే కర్మకారకుడు. కర్మ అంటే మనం చేసే వృత్తులు, వ్యాపారాలు ఏదన్నా కావచ్చు. వ్యాపారం అనేది చేయొచ్చు, సొంత వృత్తాన్ని చేసుకోవచ్చు, భాగస్వామి వ్యాపారం ఏదైనా చూసుకోవచ్చు. ఆ వృత్తులలో ఎలాంటి మార్పులు లేకుండా సాగాలి, వృత్తిలో అభివృద్ధి అనేది సాధించాలి అంటే ఏం చేసుకోవాలి? ఆంజనేయ స్వామి ఆలయాలకి వెళ్ళండి, శివాలయాలకి వెళ్ళండి. వీలున్నప్పుడల్లా రుద్రాభిషేకం చేసుకోండి. అంటే సోమవారం కానీ, ఆరుద్ర నక్షత్రం రోజు కానీ, మాస శివరాత్రి రోజు కానీ విరివిగా ఎప్పుడు చేస్తూనే ఉండండి. ఒకసారి చేసి ఆగిపోవద్దు, ఎప్పుడు కూడా చేస్తూ ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆవాలు, నువ్వులు దానం చేయండి. నువ్వులను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు. ఇలా చేసినట్లయితే మీ వృత్తులు కానీ, వ్యాపారాలు కానీ సాఫీగా సాగిపోతూ ఉంటాయి, లాభాలు కూడా వస్తాయి వ్యాపారంలో. తర్వాత రాహు ముఖ్యమైన కారకత్వం ఏంటంటే అధిక శ్రమ, అనారోగ్యం, విదేశీయానం. అంటే అధిక శ్రమ అనేది ఉండకుండా ఉండాలి, రోగాలు రాకూడదు. అంటే రాహువు ఏం చేస్తాడంటే రోగాలు ఇంకా పెంచుతాడు. రోగాలు లేకుండా ఉండడానికి విదేశీయానం చేయాలి, విదేశాల్లో వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, అక్కడే స్థిరపడాలి అన్న వాళ్ళు ఏం చేసుకోవాలంటే విరివిగా దుర్గామాత ఆలయానికి వెళ్ళండి. నవగ్రహ ఆలయాలు నవగ్రహాలకు ఎప్పుడు కూడా ప్రదక్షిణ చేస్తూ ఉండండి. దుర్గా సప్తసతి అనేది ఒక శ్లోకం ఉంది ఒకటి, అది పారాయణం చేస్తూ ఉండాలి. ఆవాలు దానం చేయాలి, అలాగే మినుములు కూడా దానం చేయాలి. ఈ మినుములను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వచ్చు. ఇలా చేసినట్టయితే ఫారెన్కి వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళాలి అన్న వారి కోరిక నెరవేరుతుంది. అనారోగ్య సమస్యలు ఏమన్నా కూడా తొలగిపోతాయి. కష్టం లేకుండానే, అతిగా కష్టపడకుండానే మీ పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి.
తర్వాత కేతు. కేతు యొక్క ముఖ్య కారకం ఏంటంటే కేతు ఏం చేస్తున్నాడు? అడ్డంకులు, కార్య విముక్తి, బంధనము, ఎడబాటును కలిగజేస్తూ ఉంటాడు. ఇలా ఏం లేకుండా, అడ్డంకులు లేకుండా ఉండాలి, కార్యవిముక్తి, బంధనం లేకుండా ఉండాలి, ఎడబాటు లేకుండా ఉండాలి అంటే గణపతి ఆలయానికి వెళ్ళండి. నవగ్రహాలకు ఎప్పుడు ప్రదక్షిణ చేస్తూ ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. కాళహస్తి, శ్రీకాళహస్తి, చిత్తూరు దగ్గర శ్రీకాళహస్తి ఉంది కదా, అది సందర్శించండి. తర్వాత సింధూరం అనేది ఆంజనేయ స్వామి గుడిలో దానం చేయండి. అలాగే ఉలవలు దానం చేయండి. ఉలవలను హోమంలో వాడవచ్చు, లేదా దానంగా కూడా ఇవ్వచ్చు. ఇలా చేసినట్టయితే మీ చేసే పనిలో అడ్డంకులు తొలగిపోతాయి, కార్య విముక్తి అనేది లభిస్తుంది, బంధనాలు, ఎడబాట్లు అనేవన్నీ కూడా తొలగిపోయి కేతువు యొక్క అనుగ్రహం వల్ల అన్ని శుభకార్యాలు అనేవి కూడా జరుగుతాయి. జై శ్రీమన్నారాయణ.